లక్కీ దగ్గరికి వెళ్ళిన రాజు సాయంత్రం 4 గంటల వరకు మీ అమ్మాయి నీకు కాల్ చేసి పిలుస్తుంది అంటే చెప్పగానే లక్కీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా అమ్మాయి ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అంటూ ఎక్సైటింగ్గా అడుగుతాడు. రాజు మాత్రం సాయంత్రం వరకు ఆగమని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు రేఖ రాజు మాటలే గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజు ఫోన్ చేసి, ఏంటి పిన్ని ఏం ఆలోచించావు, అవతల నీ కొడుకుకి నీ గురించి చెప్పేశాను, మీ అమ్మ దొరికిందిరా అని చెప్పగానే వాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అంటూ చెప్తుండగానే రేఖ అంటే నా గురించి పూర్తిగా నిజం చెప్పేశావా అని అడుగుతుంది. లేదని, నీ పేరు ఇంకా చెప్పలేదని, కానీ సాయంత్రం వరకు మీ అమ్మ నీకు కాల్ చేస్తుందిరా అని చెప్పాను. ఒకవేళ నువ్వు వాడికి నిజం చెప్పకపోయినా, నువ్వు వాడికి కాల్ చేయకపోయినా నేనే సరాసరి వాడిని ఇంటికి తీసుకొస్తానంటూ వార్నింగ్ ఇస్తూ కాల్ కట్ చేస్తాడు రాజు. రేఖ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భ్రమరాంబ, ఐశ్వర్య వస్తారు. భ్రమరాంబ కోపంగా, రేఖ అసలు నీకు ఏమైంది, ఎందుకు పరధ్యానంలో ఉంటున్నావు, ఆ నందు అలా రెచ్చిపోతుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు, అంత జరుగుతున్నా కూడా ఏమీ పట్టనట్టు ఎలా వచ్చేస్తావేంటి అని అడగగానే రేఖ కోపంగా, ఇప్పుడు నేను అదంతా ఆలోచించడం లేదు, ఆలోచించాల్సిన టైం కూడా నాకు లేదు అనగానే ఐశ్వర్య, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు ఆంటీ, ఆ రాజుగాడి గురించే కదా అనగానే భ్రమరబ్బ, వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే, ఎందుకంటే ఆ నందు ఇంటికి రావడానికి కారణం ఆ రాజుగాడే కదా, వాడే ప్లాన్ చేసి మరీ దాన్ని ఇక్కడికి పంపించాడు, వాడు అనుకున్నట్టుగానే ఆస్తి ఆంటీకి దక్కకుండా చేశాడు అంటూ చెప్పగానే భ్రమరాంబ కోపంగా, చూసావా రేఖ, ఆ రాజుగాడు నందు కలిశాడంటే ఇక మన ఆటలు సాగుతాయా అంటూ చెప్తుంటే రేఖ కోపంగా, అందుకే ఆ రాజుగాడికి ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను, వాడు ఈ రేఖకు ఇంకెప్పుడు ఎదురు రాకుండా చూస్తాను అని చెప్పగానే, అదే ఎలా చేస్తావు రేఖ అంటూ భ్రమరాంబ అడిగితే, వాడికి చావు భయం ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. మరి కొద్దిసేపట్లో రాజు అనేవాడు లేట్ రాజు అయినా ఆశ్చర్యం లేదు, ఈ రోజుతో రాజుగాడి చాప్టర్ క్లోజ్ అంటూ మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుంటే డోర్ దగ్గర నుంచి స్వాతి మొత్తం విని భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇందుకి చెప్తుంది. ఇందు షాక్ అవుతుంది. వెంటనే ఇందు రాజుకు ఫోన్ చేస్తుంది. రాజు మాత్రం లక్కీతో మాట్లాడుతుంటాడు. ఇందు టెన్షన్ పడుతుంది. వెంటనే చలపతికి కాల్ చేస్తుంది. స్వాతి చెప్పింది మొత్తం చలపతికి చెప్పి వెంటనే రాజుకు ఫోన్ చేయమని చెప్పి స్వాతికి చెప్పి రాజు వెళ్ళిపోతుంది. చలపతి ఫోన్ చేసిన రాజు లిఫ్ట్ చేయడం, దీంతో చలపతి లక్ష్మి కంగారుగా రాజుని కాపాడుకోవాలని ఇంటి నుంచి బయలుదేరతారు. మరోవైపు రేఖ ఏర్పాటు చేసిన కిరాయి రౌడీ లారీతో వెళ్లి రాజుని గుద్దేస్తాడు. రాజు కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే లారీ పక్కకు తీసుకెళ్లి ఆపి వెళ్లి రౌడీ మళ్ళీ రేఖకు ఫోన్ చేసి రాజుని చంపేశానని చెప్తాడు. రేఖ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే రాజు ఐసీయూలో ఉంటాడు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుంటారు. చలపతి లక్ష్మి ఐసీయూ బయట నిలబడి ఏడుస్తుంటారు. అప్పుడే ఇందు హాస్పిటల్కి వస్తుంది. ఏడుస్తూ రాజుని చూడాలని ఐసీయూలోకి వెళ్ళబోతుంటే చలపతి ఆపేసి ఇందుని తిడతాడు. మీ వల్లే వాడు ఈ పరిస్థితిలో ఉన్నాడని లక్ష్మి తిడుతుంది. చలపతి లక్ష్మి తనను తిడుతుంటే ఇందు ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది. నువ్వు ఎక్కడే ఉంటే ఆ రేఖ ఇంకా ఏం చేస్తుందో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అంటూ చెప్తారు. ఇందు ఏడుస్తూ, లేదు అంకుల్ నేను ఇక్కడే ఉంటాను, నేను రాజుని చూడాలి అంటూ ఏడుస్తుంటే చలపతి, వద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వాడు నీ మొగుడు అనే కోపంతోనే ఆ రేఖ ఎలా చేసింది, అదే వాడు దుగ్గరాలి ఇంటి వారసుడు అని తెలిస్తే వాడిని అసలు ప్రాణాలతో ఉండనివ్వదు అంటూ చలపతి నిజం చెప్పేస్తాడు. ఆ మాటలకు ఇందు షాక్ అయిపోతుంది. అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడగగానే చలపతి, అవును, వాడి దుగ్గరాల వారసుడు, మీ నాన్నగారి అక్క కొడుకు, నీకు స్వయాన బావ, వాడు మా కన్న కొడుకు కాదు, మేము పెంచుకున్న కొడుకు అంటూ చెప్పగానే ఇందు షాక్గా చూస్తుంది. బావ అంటూ వయసులో ఉన్న రాజుని చూస్తూ, మరైతే మా బావ మీ కొడుకుగా ఎలా పెరిగాడు అంటూ అడగగానే చలపతి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పి రాజుని దుగ్గరాల వారసుడు అని తెలిస్తే ఖచ్చితంగా బతకనివ్వదు అంటూ ఏడుస్తుంటాడు చలపతి. వాడు ప్రాణాలతో ఉండాలంటే నీ ప్రేమను చంపుకొని వెళ్ళిపో అంటూ ఎమోషనల్ అవుతాడు. ఇంతలో సీరియల్ అయిపోతుంది.